డీటెయిల్స్ చూద్దాం. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అనారోగ్యంతో వారం రోజులుగా హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలియడంతో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న మంత్రి లోకేష్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సీఎం చంద్రబాబు మహారాష్ట పర్యటన రద్దు చేసుకున్నారు. అక్కడ ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా హైదరాబాద్ బయలుదేరనున్నారు. ఢిల్లీలో ఆంగ్ల దినపత్రిక కాంక్లేవ్ లో పాల్గొన్న తర్వాత హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి చంద్రబాబు రానున్నారు. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అనారోగ్యంతో వారం రోజులుగా హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సో చంద్రబాబు నాయుడు కూడా అటు లోకేష్ అసెంబ్లీలో ఉండగా ఆయన అవన్నీ రద్దు చేసుకుని వెళ్లిపోయినట్లు కూడా తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి సంబంధించి? నీలిమ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన గత వారం రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ రోజు ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని అక్కడ వైద్యులు సమాచారం అందించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న మంత్రి నారా లోకేష్ 0 అవర్ జరుగుతూ ఉండగానే హడావుడిగా బయటకు వచ్చి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం ఒక ఆంగ్ల దినపత్రిక కాంక్లేవ్ లో పాల్గొన్న అనంతరం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి ఉంది. ఈ రోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు కూడా ఆయన ముంబైలో జరగబోయే పలు బహిరంగ సభల్లో పాల్గొంటారు, రోడ్ షోల్లో పాల్గొంటారని ముందుగా షెడ్యూల్ నిర్ణయించారు. అయితే చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఆయన ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఉన్న మహారాష్ట్ర ఎన్నికల ప్రచార పర్యటనను కూడా రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఢిల్లీలో ఆంగ్ల దినపత్రిక కాంక్లేవ్ లో పాల్గొని వెంటనే ఆయన హైదరాబాద్ బయలుదేరనున్నారు. హైదరాబాద్ లో ఏఐజీ ఆసుపత్రికి చేరుకోనున్నారు. ఆయన నేరుగా ఏఐజీ ఆసుపత్రి నుంచి ఆ తర్వాత అక్కడ డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోబోతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఢిల్లీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం రద్దయిందని కొద్దిసేపటి క్రితమే సమాచారం అందింది. ఆయన మరికొద్ది సేపట్లోనే ఆంగ్ల దినపత్రిక కాంక్లేవ్ లో పాల్గొని వెంటనే ఆయన హైదరాబాద్ బయలుదేరబోతున్నారు. నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి ఆయన వెంటనే ఏఐజీ ఆసుపత్రికి చేరుకునే అవకాశం ఉంది. అయితే రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించింది అని 3 రోజుల క్రితమే ఒక సమాచారం చంద్రబాబు చేరింది. అయితే ఆ తర్వాత డాక్టర్లు మళ్ళా స్టేబుల్ అయింది అని చెప్పడంతో చంద్రబాబు నిన్న ఈ రోజు రేపు పర్యటనలు కూడా పెట్టుకున్నారు. కానీ ఈ రోజు ఉదయం కొద్దిసేపటి క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది అని చెప్పి వైద్యులు సమాచారం అందించడంతో వెంటనే చంద్రబాబు ఢిల్లీలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచార పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. ఈ రోజు రేపు నారా లోకేష్ కూడా ఈ రోజు సాయంత్రం విశాఖ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఆయన కూడా విశాఖ పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన అసెంబ్లీ సమావేశాల నుంచి 0 అవర్ జరుగుతూ ఉండగానే బయటకు వచ్చి హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే మధ్యాహ్నం తర్వాతనే ఆయన ఆరోగ్య పరిస్థితిపై అటు ఏఐజీ గాని ఇటు చంద్రబాబు కుటుంబ సభ్యులు గాని ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. నీలిమ, రైట్, థ్యాంక్ యూ రామ్. సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్నారు. అక్కడ ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా హైదరాబాద్ బయలుదేరనున్నట్లుగా తెలుస్తుంది. ఢిల్లీలో ఆంగ్ల దినపత్రిక కాంక్లేవ్ లో పాల్గొన్న తర్వాత హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి చంద్రబాబు రానున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, వెంటనే అంటే అక్కడ ఉన్న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఈ రోజు రేపు చంద్రబాబు నాయుడు వెళ్లాలి, బట్ అవన్నీ క్యాన్సిల్ చేసుకుని ఆయన సోదరుడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తిరిగి మళ్లీ హైదరాబాద్ కు రానున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? దాదాపు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం సంబంధించినటువంటి కార్యక్రమం రద్దయినట్లే
మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఇక ఢిల్లీలో ఉన్నటువంటి హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ లో మరి పాల్గొంటారా లేదా అన్నది కూడా కొంత సందేహంగానే ఉంది. దానికి సంబంధించి మరికొద్ది సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నిజానికి మొదట్లో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే 12 గంటల నుంచి 2 గంటల వరకు కూడా ఈ హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ లో పాల్గొనాల్సింది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి ముంబై వెళ్ళబోతున్నారు. కానీ ఇప్పుడు ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడుకి అనారోగ్యం క్షీణించడంతో ఇక్కడ నుంచి ముంబైకి వెళ్లాల్సినటువంటి మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకుని ఇక నేరుగా హైదరాబాద్ కి వెళ్తారన్న సమాచారం అయితే వస్తుంది. దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే ఎటువంటి స్పష్టత లేదు. కాబట్టి సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో చంద్రబాబు పర్యటనలో కొన్ని మార్పులు చేర్పులు అయితే జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు సీఎంఓ నుంచి వెళ్తున్నటువంటి సమాచారం. ఏదైనప్పటికీ ఈ యొక్క హిందుస్థాన్ టైమ్స్ కాంక్లేవ్ లో పాల్గొంటారా లేదా అన్న దానిపైన మరికొద్ది సేపట్లో సీఎంఓ నుంచి సమాచారం రాబోతుంది. ఒకవేళ ఆయన కనుక పాల్గొంటే 12 గంటల నుంచి 2 గంటల వరకు కూడా ఈ సదస్సు కొనసాగుతుంది. ఆ తర్వాత 2 గంటలకు బయలుదేరి హైదరాబాద్ వెళ్ళొచ్చు. తర్వాత ఒకవేళ సదస్సులో కనుక పాల్గొనకపోతే మరో అరగంట గంటలో తన అధికారిక నివాసం ఢిల్లీలో ఉన్నటువంటి అధికారిక నివాసం నెంబర్ 1 జనపథ్ నుంచి నేరుగా ఇక ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి ప్రత్యేక విమానంలో బయలుదేరే అవకాశం ఉంది. ఏదైనా దీనిపైన మరికొద్ది సేపట్లో స్వస్థ వచ్చే అవకాశం ఉంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అనారోగ్యంతో వారం రోజులుగా హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలియడంతో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న మంత్రి లోకేష్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్నారు. అక్కడ ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా హైదరాబాద్ బయలుదేరనున్నారు. ఢిల్లీలో ఆంగ్ల దినపత్రిక కాంక్లేవ్ లో పాల్గొన్న తర్వాత హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి చంద్రబాబు రానున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చిత్తూరు నుంచి మా కరెస్పాండెంట్ దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, చంద్రబాబు నాయుడు సోదరుడి రామ్మూర్తి ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది అని చెప్తున్నారు. సో ప్రస్తుతం ఏంటి సిచ్యువేషన్, అంటే అక్కడున్న పరిస్థితి ఏ విధంగా ఉంది చిత్తూరులో? మొత్తం మీద నారా రామ్మూర్తి నాయుడుకి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి పైన నారావారిపల్లిలో, అంటే ఎందుకంటే చంద్రబాబు కావచ్చు అట్లే రామ్మూర్తి నాయుడు కావచ్చు ఇద్దరు కూడా చంద్రగిరి నియోజకవర్గంలో ఉండేటువంటి నారావారిపల్లిలోనే పుట్టి పెరిగారు. ఇక్కడే చదువుకున్న పరిస్థితి కూడా ఉంది. 10వ తరగతికి సంబంధించి కూడా ఆ తర్వాత ఇంటర్మీడియట్ తిరుపతిలో చదువుకున్నారు. డిగ్రీ కూడా తిరుపతిలోని చదువుకున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న బంధువర్గం అంతా కూడా ఆయన ఆరోగ్యంగా కోలుకోవాలనేటువంటి కోరుకుంటున్నారు. మొత్తంగా 1994 నుంచి 99 వరకు ఆయన ఎమ్మెల్యేగా చంద్రగిరి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకు సేవలు అందించారు. ఆ తర్వాత చంద్రబాబుతో విభేదించి కాంగ్రెస్లో చేరడం, లేదంటే ఆ తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేస్తానడం, రకరకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ ఆ తర్వాత రెండు కుటుంబాలు చాలా సఖ్యతగా ఉండడం అనేది జరిగింది. ఎప్పుడు తిరుపతికి చంద్రబాబు వచ్చినా కూడా రామ్మూర్తి నాయుడు దగ్గరికి వెళ్ళి ఆయన కొంచెం ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల ఆయన జూ పార్క్ పక్కన ఉండేటువంటి విల్లాలో ఉండేవారు. అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించి ఆయనతో పలకరించి వెళ్ళడం అనేది జరుగుతూనే ఉంది. సంక్రాంతి సందర్భంగా నారా కుటుంబం కావచ్చు, అలాగే నందమూరి కుటుంబం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నారా రామ్మూర్తి నాయుడుకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం, అక్కడ ప్రత్యేకంగా చేసేటువంటి నాగదేవత పూజల్లో
పూర్తిగా నారా రామ్మూర్తి నాయుడుకి సంబంధించినటువంటి సతీమణి ఆమె పూర్తిగా పెద్దగా ఉండి మొత్తం పూజా కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి చూసుకునేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య చాలా సఖ్యత, చుట్టూ నారావారిపల్లిలో ఉండేటువంటి కుటుంబాలన్నిటికీ కూడా నారా రామ్మూర్తి నాయుడు కావచ్చు, అలాగే ఆ కుటుంబంతో ఒక అనుబంధం ఉన్న నేపథ్యంలో వస్తున్న సీరియస్గా ఉంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన కోలుకోవాలని నారావారిపల్లెలో ఉండేటువంటి ఆయన బంధువర్గం అంతా కూడా ప్రార్థనలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా డాక్టర్లు అయితే మాత్రం కోలుకోవచ్చు అంటున్నారని మనకు సమాచారం చెప్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ బంధువర్గం అంతా కూడా ఏదేమైనప్పటికీ ఎలాంటి దుర్వార్త జరగకూడదనేటువంటి బలమైన ఆకాంక్షతో అయితే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. మొత్తంగా నారావారిపల్లెకి సంబంధించినటువంటి బంధువులు అందరూ కూడా కొంతమంది హైదరాబాద్కు బయలుదేరుతున్నారు. అక్కడ కూడా పరిస్థితులు అంటే కొంతమంది బంధువులు అక్కడికి వెళ్ళి అక్కడ కూడా తమ అవసరం ఏమైనా ఉంటుందేమో అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. మొత్తంగా నారా రామ్మూర్తి నాయుడుకి సంబంధించినటువంటి అనుబంధం చంద్రగిరి నియోజకవర్గంలో చాలా ఎక్కువ మంది ఉంది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కూడా చాలా కలివిడిగా అందరితో ఉండడం కావచ్చు, చాలా ఉన్న అనుబంధాలను అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. మొత్తంగా నారా రామ్మూర్తి నాయుడు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అని తేలడంతో కొంతవరకు అందరూ కలవరపడుతున్నారు. మొత్తంగా జూ పార్కు దగ్గర ఉండేటువంటి ఇంటి దగ్గర కంటే కూడా చంద్రబాబు నాయుడు ఉండేటువంటి నారావారిపల్లి ఇంటి దగ్గరనే ప్రస్తుతానికి బంధువులందరూ కూడా వచ్చి అక్కడ పరిస్థితులకు సంబంధించినటువంటి సమీక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్యంగా కోలుకోవాలని కూడా అక్కడ నాగదేవతల దగ్గర పూజలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ దినేష్.